దినచర్యల పాఠాలు. సామూహిక నమాజు ఘనత. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మనిషి సామూహికంగా చేసే నమాజు పుణ్యం తన ఇంట్లో, వీధిలో ఒంటరిగా చేసే నమాజు కన్నా 25 రెట్లు ఎక్కువ శ్రేష్టమైనది. అది అతను శుభ్రంగా, సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మసీదుకు వెళ్తుంటే, మసీదులో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతి అడుగుకు ఒక్కొక్కటి చొప్పున అతనికి అంతస్తు పెంచబడుతుంది. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచివేయబడుతుంది. ఇక అతను నమాజు పూర్తి చేసుకుని ఎంతకాలం నమాజు చేసిన స్థలంలో ఉంటాడో అంతకాలం దైవదూతలు అల్లాహ్ ఇతన్ని కరుణించుము అని దువా చేస్తుంటారు. మీలోనెవరైతే మసీదులో వచ్చాక సామూహిక నమాజు కోసం నిరీక్షిస్తారో వారికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. బుఖారీ, ముస్లిం. ఏ బస్తీలో లేదా పల్లెలో అయితే ముగ్గురు ముస్లింలుండి సామూహిక నమాజు చేయరో వారి ఆంతర్యాలపై సైతాన్ ఆధిపత్యం పొందుతాడు. అందువల్ల మీరు నమాజును సామూహికంగా ఆచరించడం మీ విధిగా భావించండి. ఎందుకనగా తన మంద నుండి వేరైపోయిన మేకనే తోడేలు సునాయాసంగా హతమార్చుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అంటూ అబూ దర్దా తెలిపారు. అబూ దావూద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినట్లు అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. వ్యక్తిగతంగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు 27 రెట్లు శ్రేష్టమైనది. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. సామూహిక నమాజు ఘనత చాలా గొప్పది. 2. మనిషి తను ఒంటరిగా చేసేదానికంటే సామూహికంగా చేయు నమాజుకు శ్రేష్టత ఎక్కువ. 3. సామూహిక నమాజు నుండి తప్పించుకొనుట మనిషిపై సైతాను ఆధిపత్యం సంపాదించడానికి కారణం అవుతుంది.